నాయకురాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి ఆధ్వర్యంలో జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన కార్యక్రమం ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే వారి పుట్టినరోజు సందర్భంగా ఏది ఏమైనా తెలంగాణ ప్రజల కోరిక నెరవేరుస్తా అని తెలంగాణ ఇస్తానని చెప్పి తెలంగాణ ఇచ్చిన ఘనత తల్లి సోనియా గాంధీకి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా 10 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మేనిఫెస్టోలో దాని పద్ధతి ప్రకారంగా ఈరోజు రుణమాఫీ అయిన రైతులకు మరి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు పొందిన వారికి మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు గ్యాస్ ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి కూడా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మరి విద్యా రంగంలో మరి ఎక్కడ లేని ఒక నూతన ఒరవడిని తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక అన్ని కులాలకు సంబంధించిన గురుకుల పాఠశాలను ఒకే వేదికపైకి రాబోతున్న సందర్భంగా మరి విద్యా వ్యవస్థలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న మాన్యులు ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మా జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి మా ఇన్ఛార్జి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి తల్లి సోనియా గాంధీ ఆ రోజు ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీకి కావడం జరిగింది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.